హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓపెన్ గేట్ అకాడమీ. టుడే టాపిక్ వచ్చేసరికి ఏంటిది అంటే వేదాలను విభజించిన వారు, పురాణాల రచయిత, బ్రహ్మసూత్రాల రచయిత, మహాభారత గ్రంథ రచయిత అయినటువంటి వేదవ్యాసుని జననం గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో డిస్కషన్ చేస్తున్నాం. పూర్వకాలంలో వసురాజు గిరికాదేవి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు అనమాట. ఈ వసురాజు ఎవరంటే చేది రాజ్య పాలకుడు. ఈ వసురాజు ఎప్పుడు కూడా భార్యపై అనురక్తుడై ఉండేవాడు అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే ఈ వసురాజు యొక్క పూర్వీకులు ఇతన్ని పిలిచి నువ్వు వేటకు వెళ్ళి మృగమాంసాన్ని తీసుకురావాలని చెప్పి అతన్ని ఆజ్ఞాపిస్తాడు అనమాట. అప్పుడు ఈ తప్పని పరిస్థితులలో ఈ వసురాజు ఏం చేస్తాడంటే వేటకి వెళ్ళాడు అనమాట. తనతో పాటు పెంచుకునేటటువంటి డేగని కూడా తీసుకెళ్ళాడు అనమాట. అలా తీసుకెళ్తూ మార్గ మధ్యలో వెళ్తున్నప్పుడు అతనికి వీర్యస్ఖలనం అయిందనమాట. ఆ వీర్యస్ఖలనం అయిన తర్వాత ఏం చేస్తాడంటే తన వీర్యాన్ని ఒక ఆకులో భద్రపరిచి ఆ పెంచుకునేటువంటి డేగ మెడకు కట్టి ఇది మహారాణికి ఇవ్వు అని చెప్పి తనని ఆజ్ఞాపిస్తాడు అనమాట. అలాగా ఈ డేగ వెళ్తూ ఉంది మహారాణి దగ్గరికి. అయితే ఏం జరిగింది అంటే మరొక డేగ చూసింది అనమాట. ఇదేదో తినే పదార్థం తీసుకెళ్తుంది అని చెప్పి ఈ డేగ ఏం చేసిందంటే ఆ డేగ మధ్య ఇద్దరి మధ్య ఒక పోట్లాట జరుగుద్ది అనమాట. అలా పొరపాట్లు ఏం జరిగిందంటే ఆ వీర్యం వెళ్ళి నది మధ్యలో పడుద్ది అనమాట. నదిలో పడేసరికి ఆ నదిలో ఉన్నటువంటి ఒక చేప ఉంటుంది అనమాట. ఆ చేప ఏంటంటే ఆద్రిక. ఈ ఆద్రిక ఎవరంటే అప్సరస అనమాట. అయితే ఈ బ్రహ్మ శాపం వలన ఏమైందంటే ఈమె చేప రూపాన్ని దాల్చింది. అయితే ఈ శాప విమోచనం ఎలా అవుతుంది అంటే ఇద్దరు మానవులకి నువ్వు గీన జన్మనిచ్చినట్లయితే నువ్వు తిరిగి మరి అప్సర స్వరూపాన్ని పొందుతావు అని చెప్పారనమాట. అట్లా వీర్యం అనేది వచ్చేసరికి నదిలో పడింది కదా, ఇదేదో తినే పదార్థం అనుకొని ఈ చేప ఏం చేసిందంటే ఆ వీర్యాన్ని మింగిందనమాట. అలా కొన్నాళ్ళకి ఏమైందంటే ఈ చేప గర్భం దాల్చింది. అలా అలా కొన్ని రోజులు ప్రయాణమైన తర్వాత ఏం జరిగింది అంటే ఈ చేపలు పట్టే వాళ్ళు వచ్చేసరికి ఏం చేశారంటే ఆ రోజు ఆ వలలో ఈ చేప కూడా వాళ్ళకి పడిందనమాట. అయితే వాళ్ళు అలా చేపను కోసేసరికి అది వెళ్ళి చేపను కోసేస్తారు కదా, అలాగా ఇద్దరు పిల్లలు జన్మించారనమాట. ఒకరు మగ సంతానం, మరొకరు ఆడ సంతానం. ఇతని మగ సంతానం వచ్చేసరికి మత్స్య దేశానికి రాజు అవుతాడు. తర్వాత ఆడ సంతానం వచ్చేసరికి ఎవరంటే మత్స్యగంధి. అంటే ఈమె శరీరం నుంచి చేప వాసన వస్తుందన్నమాట. అట్లా జరుగుతున్న సందర్భంలో ఏమైందంటే వాళ్ళు పెరిగి పెద్దయ్యారనమాట. ఒకరోజు తీర్థయాత్రలు చేసేటటువంటి పరాశర మహర్షి, ఇతను ఎవరో అంటే వశిష్ఠుడి యొక్క కుమారుడు అనమాట. ఈ పరాశర మహర్షి అక్కడికి వచ్చాడనమాట, గంగానది దగ్గరికి వచ్చాడు. అక్కడ వెళ్ళి అక్కడ పడవలు దాటిస్తుంటారు కదా, ఒడ్డు దాటిస్తుంటారు కదా ఈ పడవలు, అక్కడికి వెళ్ళి నన్ను ఈ ఒడ్డు దాటించని చెప్పి అక్కడ ఉన్నటువంటి దాసరాజు, ఇందాక చెప్పాం కదండి ఈ ఇద్దరు పిల్లలు జన్మిస్తారని, ఇందులో ఒక మత్స్యగంధిని ఎవరు పెంచుతారంటే దాసరాజు పెంచుకుంటారనమాట. ఈ దాసరాజు ఏం చేశాడంటే తన ఈ కూతురు ఉంది కదా, పేరు మత్స్యగంధి. ఈ మత్స్యగంధిని ఏం చేస్తారంటే అమ్మ స్వాముల వారిని నువ్వు నది దాటించు అని చెప్పి చెప్తారనమాట. అలాగా ఈ మత్స్యగంధి ఏం చేస్తుందంటే ఈమె పేరే సత్యవతి కూడా. ఈ సత్యవతి ఏం చేస్తుందంటే అతన్ని బోట్లో ఎక్కించుకొని తీసుకెళ్తుంది అనమాట. అలా మార్గం మధ్యలో అంటే నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇతను ఈ పరాశర మహర్షి తన చెయ్యి పట్టుకున్నాడు అనమాట. సత్యవతి చెయ్యి పట్టుకొని నాకు నీ మీద కోరిక కలిగింది అని చెప్పి అట్లా మాట్లాడతారు అనమాట. వాళ్ళిద్దరి మధ్య సంభాషణలో ఈమె ఏకీభవించదు అనమాట. అయితే ఈమె స్వాములవారు మీరు అన్నట్టు మీరు తప్పు చేయకూడదు, మీరు అన్నీ జయించారు కదా, మీరు మహర్షులు కదా అన్నట్టు ఈమె చెప్తుంది సత్యవతి. అతను ఏమంటాడంటే ఈ ఫైనల్ కన్క్లూజన్లో ఏం జరుగుతుంది అంటే 17వ అవతారం అయినటువంటి విష్ణుమూర్తి నీ కడుపును జన్మిస్తాడని చెప్పి అంటాడు అనమాట. అలాగా ఇద్దరి మధ్య సంభాషణలు ఏమవుతుందంటే ఫైనల్గా ఆమె ఒప్పుకునిద్ది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ పగటిపూట కదా నాకు సిగ్గుగా ఉంది అని ఈమె సత్యవతి అనుద్ది. అప్పుడు ఇతను ఏం చేస్తాడంటే ఈ యొక్క తన తపశక్తి చేత ఏం చేస్తాడంటే ఈ పగటి పూట అంతా కూడా అతని మాయ చేసి చీకటి చేస్తాడనమాట. అలాగా స్వామి నా శరీరం నుంచి కూడా ఈ దుర్గంధం వస్తుంది కదా, స్మెల్ మీరు అంటే అప్పుడు తను ఏం చేస్తాడంటే తన శరీరం నుంచి మంచి సుగంధం వచ్చేలాగా తను వరం ఇస్తాడనమాట. అప్పటి నుంచి అప్పుడు దాకా మత్స్యగంధిగా పిలువబడేటటువంటి స్త్రీని
యోజన గంధిగా పిలువబడింది అనమాట. అంటే ఒక యోజనం వరకు ఆమె శరీరం నుంచి సువాసన వస్తుందన్నమాట. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, అక్కడ ఉన్నటువంటి ఆ నది మధ్యలో ఉన్నటువంటి ఒక పర్వతం, అది నది ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళు మధ్య క్రీడించుతారనమాట. అలా అయిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే అతనికి ఈమె ఒక గర్భం దాల్చుతుంది అనమాట. ఆ గర్భం పేరంటే సద్యో గర్భం. ఈ సద్యో గర్భం అంటే ఏంటిది అంటే తన కన్యత్వం చెడిపోదు. రెండోది వచ్చేసరికి ఏంటిదంటే తను నవమాసాలు మోయాల్సిన పని లేకుండా వెంటనే జన్మిస్తారనమాట. దాన్నే సద్యో గర్భం అంటారనమాట. ఇలాగ ఎవరైనా జన్మించారంటే హనుమంతుడు, దత్తాత్రేయుడు, వీళ్ళు జన్మించారనమాట. అలాగా వేదవ్యాసుడు కూడా ఆమెకి సద్యోగర్భం ద్వారా వేదవ్యాసుడు జన్మించాడు. ఇతనే జ్ఞాననిధి. ఇతను రచించినట్టే మహాభారత కావ్యము, తర్వాత పురాణాలు, ఎన్నో గ్రంథాల రచయిత అయినటువంటి వేదవ్యాసుడు జన్మించాడు అనమాట. అలాగా ఈ వేదవ్యాసుడు ఏం చేశారంటే ఇతను ఆ నదిలో నీళ్లు, వాటర్ అనేది నల్లగా ఉంటుంది కదా, అందుకు ఆ వాటర్ని మనం ఏమంటాము, బ్లాక్ని కృష్ణ అంటాము. అది ఆ ద్వీపంలో వాళ్ళు సంయోగం జరిగింది కదా, అందుకు ఆ ద్వీపంలో జన్మించాడు కదా, అందుకు అతన్ని కృష్ణ ద్వైపాయనుడు అంటారు. తర్వాత వచ్చేసరికి ఇతనికి మరొక పేరు ఏంటిదంటే సాత్యవతేయ. అంటే ఈమె వీళ్ళ తల్లి ఎవరు, సత్యవతి కదా, సత్యవతి కుమారుడు కాబట్టి సాత్యవతేయ అని పేరు. తర్వాత పరాశర సుతుడు అయినటువంటి పరాశరి అని ఇతన్ని, ఇలాగా బాదరాయుడు, ఈ వేదవ్యాసుడికి ఈ పేర్లు కలవన్నమాట. అలాగా ఈ పని అయిపోయిన తర్వాత ఎప్పట్లాగే అతను పరాశర మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఈ సత్యవతి మళ్ళీ వాళ్ళ తండ్రికి పడవలు దాటించుకుంటూ ఆ పనిలో ఉండిపోద్ది. ఈ తర్వాత వేదవ్యాసుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఇవన్నీ మనకు రచించాడనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చేసరికి ఎట్టి పరిస్థితుల్లో డిలే అయినా కానీ 1 month ఆర్ 1.5 month లోపే మనకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. నోటిఫికేషన్ ఇవ్వకపోతే ప్రభుత్వానికేనండి తలకాయ నొప్పి. అందుకని చెప్పి మనకు అటు ఇటు అయినా కానీ ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఇస్తారు. మీరు మాత్రం ప్రిపరేషన్ అనేది ఎంత వీలైతే అంత త్వరగా ఫినిష్ చేయండి. ఎందుకు అంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు 4-5 monthsలోనే ఫినిష్ చేస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.